హలో అండి, నమస్తే అందరికీ. ఈ ఆలయం ఎలా ఉంటుంది అంటే గంగాదేవి ఒడిలో పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరినట్లుగా ఉంటుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన దేవాలయం. కాకతీయుల కాలంలో నిర్మింపబడి 4 దశాబ్దాల క్రితం పునరుద్ధరింపబడిన దేవాలయం. రెండో శ్రీశైలంగా పేరుగాంచిన దేవాలయం. కోనేరులో కొలువుదీరిన గంగాదేవి చుట్టూ 16 రూపాలలో శివయ్య లింగరూపంలో దర్శనమిస్తాడు. ఇంతటి అపురూపమైన మరియు పురాతనమైన శివాలయం చూసేద్దాం రండి. శివరాత్రి సమయంలో ఇక్కడ 5 రోజులు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కాకతీయులు కట్టించిన దేవాలయం. తదనంతరం ముస్లిం రాజుల పరిపాలనలో దాడులకు గురి అయి శిథిలావస్థకు చేరుకుంది. ఆ తర్వాత శతాబ్దాల అనంతరం తిరిగి పునరుద్ధరించబడింది. చుట్టూ గంగాదేవి, మధ్యలో శివాలయం. రాజరాజేశ్వరి ఆలయం కింది అంతస్తులో ఉంటుంది. ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది. శివగంగా ఆలయం, మహేశ్వరం. చూడండి ఆలయం ఎంత చక్కగా ఎంత అందంగా కనిపిస్తుందో. అసలు మేమైతే వేరే పని మీద బయటకైతే వచ్చాము. అయితే ఎంత అందమైన ఆలయాన్ని మీ అందరికీ చూపించాలని నేను ఈ వీడియో అయితే తీస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే దర్శించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతకు ముందే మీరు ఈ ఆలయాన్ని చూసుంటే కామెంట్ చేయండి. ఆలయం చుట్టూ 16 రూపాలలో శివయ్య మనకు దర్శనమిస్తాడు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నటరాజస్వామి. ఇలా ఆలయం చుట్టూ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. కాలభైరవుడు, దక్షిణామూర్తి స్వామి, అర్ధనారీశ్వరుడు కూడా ఉన్నాడు ఇక్కడ. శివయ్య దర్శనం చేసుకోండి. శ్రీ మల్లీశ్వరుడు. శ్రీ అవిముక్తేశ్వరుడు స్వామివారి పేరు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. హర హర శంభో శంభో శివ. ఈ పెద్ద చెట్టు కూడా అదేనా? రెండు మారేడు చెట్ల మధ్యలో అర్ధనారీశ్వరుడు. ఓం నమః శివాయ. పైన కూడా చాలా పెద్దది ఉంది. శంభో శంకర. ఓం నమః శివాయ. శ్రీ అఘోరేశ్వర స్వామి. రండి ఇంకా చాలా అండి. ఇక్కడ నుంచి ఒక రౌండ్ ఇట్లా తీసేసి బాయ్ బాయ్ టాటా చెప్పేద్దాం. ఇప్పుడు పాడైపోయిందని చెప్పినవా? ఆ బోర్డు చూపి.
అమరావతీశ్వరుడు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. రండి సరస్వతి మాత దగ్గరకు చూస్తున్నాం. ఓం నమ శివాయ. హర 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 హర. ఓం నమ శివాయ. శ్రీ గంగాధీశ్వరాయ శంభో శంకర. శ్రీ గంగాధరీశ్వరుడు. గంగాధర. నమ శివాయ. వినాయకుడు వచ్చాడు. ఓం గం గణపతయే నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కుమారస్వామి శరణమయ్యప్ప. లోపల పట్టుమని సౌండ్ వచ్చిందే. ఇష్టకామేశ్వరుడు. శ్రీ ఇష్టకామేశ్వరుడు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇది ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. టెంపుల్ అయితే అట్లా 2 ఫ్లోర్లు ఉంటుంది. పైన శివుడు ఉంటాడు, కింద రాజరాజేశ్వరి అమ్మవారు అయితే ఉంటారు. చుట్టూ నీళ్ళు, మధ్యలో ఆలయం. ఆలయం చాలా అందంగా ఉంటుందండి. ఇట్లా కిందికి కూడా దారి ఉంది, మరి ఇది ఎక్కడికి వెళ్తుందో ఏమో. శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీకాళహస్తీశ్వరుడి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఏకాంబరేశ్వరుడు. శివయ్య. శ్రీ మణికర్ణికేశ్వరుడు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. దక్షిణామూర్తి. పిల్లలతో ప్రతిరోజు తప్పకుండా దక్షిణామూర్తి స్తోత్రం చదివించాలి. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ మహానందీశ్వరుడు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. చుట్టూ కూడా లొకేషన్ ఉంది. శ్రీ అమరేశ్వరుడు.
శ్రీ కాశీపతీశ్వరుడు కాశీ విశ్వనాథుల. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈ ఆలయాన్ని మీరు ఇప్పటి వరకు చూడకపోతే తప్పకుండా ఈ ఆలయాన్ని చూడడానికి రండి. ఈ ఆలయం చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం కాబట్టి మీకు వీలున్నప్పుడు లేదా వీలు చూసుకొని తప్పకుండా ఆలయాన్ని అయితే దర్శించండి. చూశారు కదా, 16 రూపాలలో శివయ్యని మీరు కూడా దర్శించుకున్నారని అనుకుంటున్నాను. ఓం నమ శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. నచ్చితే